రైట్గా ఓటర్ మహాశైలు సొంతుళ్ల బాట పట్టారు. తమ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్యులు సిద్ధమయ్యారు. దీంతో హైదరాబాద్ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. 5 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అధికారులు. ఇక ప్రెసెంట్ ఓటర్లంతా కూడా తమ సొంతుల్లోకి వెళ్లి ఓటు హక్కునైతే వినియోగించుకోబోతున్నారు. దీంతో హైదరాబాద్ లోని పలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అయితే భారీ రద్దీగా మారిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలకి అటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రజలు మొత్తం కూడా తమ సొంత ఊర్లు బాట పట్టారు. ప్రస్తుతం నేను ఉప్పల్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూస్తే, ఎందుకంటే రోజు కూడా ఈ ప్రాంతం అనేది ఈ టైంకి అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. తమ ఉద్యోగాల కోసమే వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు అనేది తమ భవిష్యత్ని, తమ పిల్లల భవిష్యత్ని నిర్ణయించేది కాబట్టి ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత ఊర్లు బాట పట్టారు. గతంలో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో తాము సొంత డబ్బుల్ని వెచ్చించి టికెట్ రేట్లను భరించలేక చాలామంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ఉండటంతో మహిళలు పెద్ద ఎత్తున, మనం ఒక్కసారి ఈ బస్ స్టాండ్ చూస్తే మొత్తం కూడా మనకి మహిళలే కనిపిస్తున్నారు. అయితే తమ ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే సొంత ఊర్లు వెళ్తున్నారు. అటు ఆఫీసెస్ కావచ్చు, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. భవిష్యత్తులో తమ భవిష్యత్తుని నిర్ణయించేది తమ ఓటు హక్కే కాబట్టి అటు కాలేజ్ స్టూడెంట్స్ కూడా మొదటిసారి ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఏ ఊరు వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నమ్మకొండ. ఓటేయడానికి ఓటేస్తావా ఈసారి? ఓటును ఉపయోగించుకుంటున్నారు? మాకు మున్సిపల్ ఎలక్షన్స్ లేవు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలక్షన్స్ ఉన్నాయా మీకు? అయితే చాలా వరకు ఈరోజు తమ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని చెప్పేసి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా వరకు ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడిద్దాం. ఎందుకనంటే నిజంగానే ఈరోజు జరిగేటువంటి ఎలక్షన్ అనేది తమ గ్రామానికి సంబంధించి కావచ్చు, తమ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్, వీటన్నిటికీ సంబంధించినటువంటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు హైదరాబాద్లో ఉద్యోగాల కోసము, అదేవిధంగా తమ జీవనోపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమ సొంత ఊర్లో బాట పట్టారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఇటు తమ సొంతుల్లోకి వెళ్లేందుకు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా తమ ఇంటికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు 7 మున్సిపల్ కార్పొరేషన్లకైతే ఇవాళ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పుకోవాలి. ఇటు రైల్వే స్టేషన్లు, అలాగే బస్ స్టాండ్లలో అయితే భారీగా జనాలు అక్కడ పోలింగ్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.